బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నాం. ఓకే. ఈ సీజన్ 8 మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్. నిఖిల్. నిఖిల్ ఎందుకండి? నిఖిల్ గేమ్స్ బాగా ఆడతాడు, అంత బ్యాలెన్స్గా ఉంటాడు, అందరితో బాగా ఉంటాడు. అవునా? నిఖిల్ ఓకే. నిఖిల్ అంటున్నారు, కొంతమంది గౌతమ్ బాగా ఆడుతున్నారు. నిఖిల్ మీద గౌతమ్ ఎక్కువ గేమ్స్ బాగా ఆడుతున్నాడు అంటున్నారు. గౌతమ్ ఎక్కువ చూపిస్తున్నారు. గౌతమ్ కొంచెం అగ్రెసివ్ అవుతాడు, ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాడు, అంత బ్యాలెన్స్డ్గా ఉంటాడు. ఓకే. ఇవన్నీ కాకుండా నబీల్ విన్ అయిపోతే ఎలా ఉంటుంది? నబీల్ విన్ అయిపోయాడు అనుకోండి, ఏంటి పొజిషన్? నబీల్ అంటే ఓకే, కానీ తను విన్ అవ్వడని అనిపిస్తుంది. అవునా? అంటే అవ్వకూడదా? అవ్వకూడదని ఏం లేదు, అవ్వడం అనిపిస్తుంది. నీకైతే ఎవరు విన్ అవుతారు అనిపిస్తుంది? నిఖిల్ అనిపిస్తుంది. టాప్ 3లో ఎవరు ఉన్నారు అనిపిస్తుంది? నబీల్, గౌతమ్, నిఖిల్. ముగ్గురికి హైప్ ఉంది. అంటే బేసికల్లీ మీకు కంపెనీ టు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చినప్పుడు బాగుందా, బిఫోర్ బాగుందా? వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చినాక బాగుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిన తర్వాత ఎంటర్టైన్మెంట్ ఉందా? అవినాష్, రోహిణి వల్ల ఎంటర్టైన్మెంట్ బాగుంది. మరి అవినాష్, రోహిణి వల్ల ఎంటర్టైన్మెంట్ ఉన్నారు, మరి వీళ్ళిద్దరిని మర్చిపోయి వాళ్ళందరినీ పేర్లు చెప్తున్నారు. లేదు, మీరు టాప్ 3 అడిగారు, టాప్ 5 అయితే నేను అవినాష్ కూడా చెప్పాను. అవినాష్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు బాగా. బాగా రీసెంట్గా రోహిణి అవినాష్ బాండింగ్, ఫ్రెండ్షిప్ గురించి బాండింగ్ ఎలా అనిపించింది? బాగుంది. జెన్యూన్ అనిపిస్తుందా, ఫేక్ అనిపిస్తుందా? కొన్నిసార్లు జెన్యూన్ అనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఫేక్ అనిపిస్తుంది. ఓకే. ప్రీవియస్ సీజన్స్ మీద ఈ సీజన్ ఎలా అనిపించింది? అంటే టాప్ 6 బిగ్ బాస్ 6 మీద 8 బెటర్ అనిపిస్తుంది. 8 బెటర్ అంటే నెంబర్ ఆఫ్ ట్విస్టులు పెట్టారు, ఎలిమినేట్ అయిన లోపలికి వచ్చి నామినేట్ చేసే ఆప్షన్స్ పెట్టారు, ట్విస్టులు పెట్టారు. ఎలా అనిపించింది ట్విస్ట్? ఇది బాగుంది అనిపిస్తుంది. వైల్డ్ కార్డ్ వచ్చినాక బాగుంది అనిపిస్తుంది. ఓకే. మొత్తానికి అయితే సీజన్ 8 ఇలా ఉందంట. ఓకే, బాగుంది. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నావా? చూస్తా. ఓకే. బిగ్ బాస్ సీజన్ 8 ఇంకా కొన్ని రోజుల్లో అయిపోతుంది కదా, ఈ సీజన్ 8 ఎవరు విన్ అవ్వాలనుకుంటున్నారు? నిఖిల్. నిఖిల్. వై ఎందుకు నిఖిల్ ఎందుకు? మంచి ప్లేయర్. అవునా? అంటే గేమ్స్ ప్రకారం బాగా ఆడుతున్నాడనా నిఖిల్? ఎస్. ఓకే. మరి నిఖిల్ కాకుండా నబీల్ విన్ అవుతే ఎలా ఉంటుంది? ఏమనిపిదు. ఎక్కువ ప్రయారిటీ ఎవరికి ఉంది? నిఖిల్. నిఖిల్. ఓకే. వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చినది బాగుందా, బిఫోర్ బాగుందా? ఎంట్రీ వచ్చినాకే బాగుంది. నిఖిల్ మీద నబీలే ఎక్కువగా బాగా ఆడుతున్నాడు, బాగా ఎక్కువ గేమ్స్ బాగా ఆడుతున్నాడు అని అంటున్నారు, నిజమేనా? తెలీదు. నీకైతే నిఖిలే తెలుసా? ఓకే. అంటే మొత్తానికి సీజన్ 8 ఎలా అనిపించింది? బాగుంది. అవునా? టాప్ 3లో ఎవరు ఉన్నారు అనిపిస్తుంది? టాప్ 3లో గౌతమ్ అనిపిస్తుంది. నిఖిల్, గౌతమ్, ఇంకా నబీల్. ఫస్ట్ ప్లేస్ అయితే నిఖిలా? ఎస్. ఓకే. అన్ఎక్స్పెక్టెడ్గా నిఖిల్ కాకుండా గౌతమ్ విన్ అయిపోయాడు అనుకో, నబీల్ విన్ అయిపోయాడు అనుకో, ఏంటి పొజిషన్? ఏముండదు, అంత హైప్ ఉండదా? కంప్లీట్లీ సీజన్ 8 ఎలా అనిపించింది మొత్తానికి? గుడ్డా, బ్యాడా, వెరీ బ్యాడా? గుడ్. ప్రీవియస్ సీజన్స్ బాగున్నాయి, ఈ సీజన్ బాగుందా? ప్రీవియస్ సీజన్సే బాగున్నాయి.